హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ఎంఎల్టీ వార్షిక స్నాతకోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. అవేర్ అనే సంస్థ గ్రామాల్లో, పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని లోక్సభ ఎంపీ డీకే అరుణ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కేవలం 26 మంది పర్యాటకులు మాత్రమే చనిపోయారు. దాని గురించి దిగ్భ్రాంతి చెందవలసిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనడం సిగ్గుచేటు. నువ్వు హిందువువా లేక ముస్లింవా అని తెలుసుకొని చంపడం అన్యాయం. ఇది 26 మంది పైన జరిగిన సంఘటన కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు జరిగిన సంఘటన అని మనం గుర్తు చేసుకోవాలి. హిందూ మహిళను చంపడం లేదు. మీరు నరేంద్ర మోదీకి చెప్పండి, పాకిస్తాన్ వాళ్ళం మేము చంపమని చెప్పడం అన్యాయం. పాకిస్తాన్ భారతదేశానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఎంపీ డీకే అరుణ అన్నారు. అదేవిధంగా మొన్న కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దాడి, ఈ దాడి మన దేశవ్యాప్తంగానే కాదు, అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక అమానుషమైనటువంటి దాడి, హేయమైనటువంటి దాడి. ఉగ్రవాదులు పూర్తిగా పిరికి పందలుగా మారి పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దాడి వెనుక ఉన్నటువంటి పాకిస్తానీలు పిరికి పందలుగా పర్యాటకుల పైన, అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధులైనటువంటి వారి పైన, పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో ఎండాకాలము వేసవి సెలవుల్లో భార్య పిల్లలతో వాళ్ళు ఆ వేసవి సెలవులకు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళి చూడాలని, కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడాలని, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత, ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని 370 ఆర్టికల్ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగినాయి శాంతియుతంగా. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చూడడానికి కూడా పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. స్విట్జర్లాండ్కు తీసిపోని విధంగా ఉన్నటువంటి కాశ్మీరు ప్రాంతాన్ని చూడడానికి మరి ఎంతోమంది పర్యాటకులు మరి రోజు వస్తుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ పర్యాటకుల పైన ఆ దాడి అంటే చాలా హేయమైనటువంటి దాడిగా వర్ణించవచ్చు. ఈరోజు ఒక పిరికి పంద చర్యగా దాన్ని మనం అందరం కూడా భావించవచ్చు. పాకిస్తాన్ ఏదైతే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పొందుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక రకాలుగా కీర్తిని, ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తిని వ్యాపింపజేసి వారికి దొరుకుతున్నటువంటి పెద్ద ఎత్తున ఆదరణ కానివ్వండి, అభిమానం కానివ్వండి, గౌరవం కానీ చూసి ఓర్చుకోలేక ఈరోజు భారతదేశాన్ని ఈరోజు అశాంతి పాలు చేయాలని, పెద్ద ఎత్తున మత కల్లోలాలు రెచ్చగొట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, హిందువా అని అడిగి వాళ్ళని ఐడి అడిగి వాళ్ళని కలమా చదవమని అడిగి వాళ్ళని హిందువులమని చెప్పగానే వాళ్ళని కూటాబెట్టి షూట్ చేసి అసలు చాలా దారుణమైనటువంటి ఘటనగా ఈ మందరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఉడికిపోతున్నటువంటి విషయం ఉంది. ఏదో దాడి 26 మంది మీద కాదు, భారతదేశం పైన దాడి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల పైన దాడి, మన అందరిపైన దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడిని మరి నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దాడికి తగినటువంటి మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించక తప్పదనేటటువంటి సందేశాన్ని ఇప్పటికే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో, ఏదో ఈ దేశాన్ని ఉగ్రవాద మూకలు అల్లకలోలను సృష్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖచ్చితంగా తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించుకోక తప్పదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంఘటితమై పాకిస్తాన్ యొక్క దాడి మీద పూర్తిగా వారికి గుణపాఠం చెప్పే విధంగా, ఉగ్రవాద మూకలను ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.